మీ వీడియోలలో ముస్లింల కంటే ఎక్కువగా ముస్లిమేతరులనే సంబోధిస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఒకటి, నేను పెరిగినటువంటి వాతావరణంలో చాలా మిక్స్డ్ కల్చర్ ఉండేది. నా స్నేహితులందరూ కూడా ముస్లిమేతరులు ఉండేవారు, క్రైస్తవులు, హిందువులు. నేను చదువుకున్నటువంటి స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, నా తోటి వారందరూ కూడా ముస్లిమేతరులు ఎక్కువగా ఉండేవారు నాతోటి ఎక్కువగా. సో వారితోటి నాకు చాలా మంచి సంబంధాలు. ఇప్పటికీ కూడా నాకు ఒక గ్రూప్ ఉంది, గోదావరిలో కితకితలు అన్న ఒక గ్రూప్ ఉంది. అందులో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉంటాయి. వారందరూ కూడా ముస్లిమేతరులే. సో ఈ విధంగా ముస్లిమేతర సమాజంతో నాకు మొదటి నుండి కూడా ఒక ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఆ తర్వాత నేను ఇస్లాంను అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో దైవం విధించినటువంటి ఆ బాధ్యతలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, దైవం కూడా ఏదైతే ఈ సందేశాన్ని ఆయన ఖురాన్ ద్వారా మానవాళికి ఇచ్చాడో, ఇది సర్వమానవాళికి అందజేయండి అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఇన్హువ ఇల్లా జిక్రుల్ లిల్ ఆలమీన్ అంటాడు ఖురాన్ గురించి. ఇది సర్వమానవాళికి ఒక జ్ఞాపిక అని చెప్పేసి. అలాగే బల్లిగ్ అన్ని వలో ఆయా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు. మీ వద్దకు ఏదైనా ఒక విషయం వస్తే అది అందరికీ కూడా తెలియచెప్పు అని చెప్పేసి. సో ఈ విధంగా నేను పెరిగినటువంటి వాతావరణము ముస్లిమేతర సమాజంతో మంచి సంబంధాన్ని నేను ఇప్పటికీ కూడా ఉన్నాయి. అనేక మంది నా స్నేహితులు ఉన్నారు. నా సైద్ధాంతికంగా నాతో విభేదించే వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ సైద్ధాంతికమైనటువంటి సంఘర్షణే, వ్యక్తిగత సంఘర్షణ ఏముంటుంది చెప్పండి. ఇస్లాంకు వ్యతిరేకమైనటువంటి సంస్థలు ఉంటాయి కదా, కొన్ని ఉన్నాయి, పేర్లు చెప్పడం అవసరం లేదు. కానీ వారి యొక్క బాధ్యులతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. క్రైస్తవ వ్యక్తులతోటి, క్రైస్తవ పెద్దలతోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. హైందవ పెద్దలతోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మానవ సంబంధాలు అండి. సిద్ధాంతాలు లేకపోతే మనం అనుసరించే పద్ధతులు, వీటిలో మనము డిఫర్ చేయొచ్చు, మనము వ్యతిరేకించవచ్చు, లేకపోతే విభేదించవచ్చు. కానీ మానవ సంబంధాలు ఉన్నాయి చూసారా, అవి మనం పాడు చేసుకోకూడదు ఎప్పుడు కూడా. నేను దీన్ని చాలా చాలా గట్టిగా పాటిస్తాను. కాబట్టి సైద్ధాంతిక విభేదాలు మన మానవ సంబంధాలను పాడు చేయకూడదు అన్న ప్రధానమైనటువంటి లక్ష్యం నాది, మోటో. సో అందుకని నేను ఎక్కువగా ముస్లిమేతర సమాజంతో ఎక్కువగా నా యొక్క వీడియోలు నేను వాళ్ళను అడ్రస్ చేస్తూనే, ఎందుకంటే దైవం ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉన్నదో అది ప్రపంచ మానవాళికి తెలియచెప్పాలి. ప్రధానంగా నా చుట్టూ ఉన్నటువంటి నా సోదరులు, నా బంధువులు, లేకపోతే నా స్నేహితులు, చిన్నప్పటి నుంచే నేను పెరిగినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి స్నేహితులు, ఇప్పుడున్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, వీరందరికీ కూడా దైవ సందేశం అందజేయాలి అన్న ప్రధానమైనటువంటి లక్ష్యము. అదే లక్ష్యంతో దైవం యొక్క కారుణ్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. సుమారు 12 సంవత్సరాల నుండి కూడా నేను 2012 నుండి కూడా నేను ఇదే విధమైనటువంటి మోటోతోటి ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నాకు తెలిసి నాకు ఎక్కువగా నన్ను విభేదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా సందేశాన్ని. ఎందుకంటే నేను ఒకరిని ఎప్పుడు కూడా కించపరిచింది ఉండదు. అది ఖురాన్ యొక్క బోధనే. వలా తసబ్బుల్లజిన యదఓ మిన్ దూనిల్లాహ్ అంటాడు. అంటే అల్లాహ్ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరైతే ఇతరులను ఆరాధిస్తున్నారో వారిని మీరు కించపరచకండి అంటాడు. సో అదే లక్ష్యంతో, అదే మోటోతోటి, అదే స్ఫూర్తితోటి, దైవం యొక్క కారుణ్యంతో నేను ముందుకు వెళ్తున్నాను.